2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద మార్కెట్లోకి లక్షల కోట్ల రూపాయల ఫండింగ్ అనేది వచ్చింది. కానీ కొన్ని పెద్ద కంపెనీస్ కొన్ని ఇమ్మోరల్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి వాటి కంపెనీ వాల్యూని, షేర్ వాల్యూని భారీగా పెంచుకున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, 3 కంపెనీస్ ఉన్నాయనుకుందాం. కంపెనీ 1, కంపెనీ 2, కంపెనీ 3. కంపెనీ 1 కంపెనీ 2లో ఫండింగ్ చేస్తుంది. అప్పుడు కంపెనీ 2 యొక్క షేర్ వాల్యూ భారీగా పెరుగుతుంది. కంపెనీ 2 వచ్చేసి కంపెనీ 3తో డీల్ కుదుర్చుకుంటుంది. అప్పుడు కంపెనీ 3 యొక్క షేర్ వాల్యూ బాగా పెరుగుతుంది. మళ్ళీ ఈ కంపెనీ 3 వచ్చేసి కంపెనీ 1లో ఇన్వెస్ట్ చేస్తుంది. అప్పుడు కంపెనీ 1 యొక్క షేర్ వాల్యూ బాగా పెరుగుతుంది అనమాట. సో మనీ అనేది ఈ 3 కంపెనీస్లో రొటేట్ అవుతూనే ఉంటూ వాటి షేర్ వాల్యూ, కంపెనీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. A = B, B = C అయితే C = A అయినట్లు. ఇలాంటి ఒక డీల్ అనేది జరిగింది. అదేంటి అంటే ఎన్విడియా $100 బిలియన్ ఓపెన్ ఏఐలో ఇన్వెస్ట్ చేసింది. అప్పుడు ఓపెన్ ఏఐ యొక్క షేర్ వాల్యూ బాగా పెరిగింది. మళ్ళీ ఈ ఓపెన్ ఏఐ ఒరాకిల్తో $300 బిలియన్ ఆఫ్ డీల్ కుదుర్చుకుంది. అంటే ఓపెన్ ఏఐ దానికి కావాల్సిన క్లౌడ్ ఇన్ఫ్రాని ఒరాకిల్ నుంచి కొనేలాగా. అప్పుడు ఒరాకిల్ యొక్క షేర్ వాల్యూ బాగా పెరిగింది. ఈ ఒరాకిల్ ఏదైతే ఉందో మళ్ళీ $40 బిలియన్ ఎన్విడియాకి పే చేస్తుంది. ఎందుకంటే ఒరాకిల్కి జీపీయూస్ కావాలి కాబట్టి. సో ఇలా మనీ అనేది ఈ 3 కంపెనీస్ మధ్యలో రొటేట్ అవుతూ ఉందన్నమాట. ఇలాంటి చాలా డీల్స్ మనకు మార్కెట్లో జరిగాయి. ఫైనల్గా ఏమవుతుందంటే ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ ద్వారా మనీ అనేది కొన్ని కంపెనీస్ మధ్యలోనే రొటేట్ అవుతూ ఏఐ బూమ్ అనేది బాగా పెరిగి చాలామంది మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులన్నీ ఫైనల్గా ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి వీటి షేర్ వాల్యూ పెరుగుతుంది తప్ప కంపెనీస్కి ఎలాంటి ప్రాఫిట్ ఉండదన్నమాట. ఫైనల్గా ఇది డెఫినెట్లీ బర్స్ట్ అవుతుంది.